Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఢిల్లీలో తెలుగు వాళ్ల ఓట్ల కోసం అన్ని పార్టీలు గ్యాలం వేస్తున్నాయి. ఎరవేసి గురి చేసి తెలుగు సెంటిమెంట్ ను పండిస్తున్నాయి. రాహుల్ గాంధీ నుండి చిన్నమ్మ డాటర్ దాకా అంతా తెలుగోడికి చేయెత్తి జై కొడుతున్నారు. రాజధాని రాగంలో పార్టీలన్నీ తెలుగు తాళం వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 7 ఎంపీ సీట్లున్నాయి. దేశ రాజధాని కావడంతో అదో మినీ ఇండియాలో ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ల జనాభాతో ఢిల్లీ మహానగరం కిటకిటలాడిపోతుంటుంది. తెలుగు వాళ్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉండడంతో ఢిల్లీ సమరంలో తెలుగు వాళ్ల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో మనోలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తెలుగువాడికి చెయ్యెత్తి జైగొడుతున్నాయి. ఢిల్లీలో జట్టు కట్టిన కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఒకవైపు, బీజేపీ మరోవైపు మోహరించాయి. తెలుగు వాళ్ల ఓట్లు తమ బుట్టలో వేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ భవన్ లో లంచ్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయన్నారు. इलेक्शन कॉन्स्टिट्यूशन के बारे में है. बीजेपी नरेंद्र मोदी जी कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और हमारा जो रिजल्ट आएगा वो आप सबको सरप्राइज करेगा. इंडिया की सरकार बन रही है. थैंक यू वेरी मच. రాహుల్ ఏపీ భవన్ సందర్శన అనే అస్త్రాన్ని ప్రయోగిస్తే మీట్ అండ్ గ్రీట్ అంటూ తెలుగు వాళ్ళను పలకరించారు చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్. న్యూఢిల్లీ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆమె తనను గెలిపించాలంటూ తెలుగు వాళ్లకు విజ్ఞప్తి చేశారు. तेलंगाना से जो भी आए हैं उनको तो मैं कहूंगी कि बिल्कुल चिन्नम्मा की बेटी है, यानी आपकी मौसी की बेटी है. और जो आंध्र के लोग हैं उनको मैं बहुत निस्वार्थ भाव से कह रही हूँ, मेरे फेवरेट खाने वाली जगह के लोग आएंगे. తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి కూడా ఇండియా కూటమి కోసం ఢిల్లీలో ప్రచారం చేశారు. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి సోమనాథ్ కు ఓటు వేయాలని తెలుగు వాళ్ళను అభ్యర్థించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. తెలుగు ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలంటూ ఢిల్లీ సీఈఓ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. తెలుగువారు కానీ మిగతా వాళ్ళు కానీ నేను ఇచ్చే సందేశం ఒకటే. ఎలక్షన్ రోజు, ఓటింగ్ రోజు 25th మేకి మన కంట్రీకి, మన దేశానికి ఇది ఒక గర్వకారణమైన విషయం. ఇంత పెద్ద ఎలక్షన్ జరుగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్షన్ మన దేశంలో జరుగుతుంది. కాబట్టి ఎండ అయినా వాన అయినా ఏదైనా కూడా 5 సంవత్సరాల్లో ఒకసారి ఈ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుగు వాళ్ళు స్పెషల్లీ పెద్ద సంఖ్యలో వచ్చేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఏ పార్టీకి జై కొడతారో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.